హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనం స్టాక్ మార్కెట్లో చూసిన ఎన్నో మల్టీ బ్యాగర్స్లో బజాజ్ ఫినాన్స్ లాంటివి లేదా ఐషర్ మోటార్స్, మారుతి సుజుకి, ఎంఆర్ఎఫ్ ఇలాంటివన్నీ కూడా మనకి బ్రాండెడ్ కంపెనీస్ అండ్ కన్సిస్టెంట్గా గ్రో అవుతూ వెళ్తూ ఉన్నాయి. కానీ ఎవరు కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ సంపాదించలేకపోయారు. ఎందుకోసం అని అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న జనరల్ రిటైలర్స్ అందరూ కూడా పెన్నీ స్టాక్స్లో కానీ లేదా మల్టీ బ్యాగర్ స్టాక్స్ గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఏ స్టాక్ అయితే మనకి మల్టిపుల్ టైమ్స్ అంటే ఒకే సంవత్సరంలో 2 times, 3 times, 5 times పెరిగిన షేర్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి చిన్న చిన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పెన్నీ షేర్స్ బుల్ మార్కెట్ లో బాగా పెరిగి ఎప్పుడైతే బియర్ మార్కెట్ వస్తుందో అలాంటప్పుడు ఏ లెవెల్ నుంచి పెరగడం స్టార్ట్ అయ్యాయో అంతకంటే ఇంకా ఎక్కువగా పడిపోతూ ఉంటాయి. కానీ మార్కెట్ లో మనకి తెలిసిన ఎన్నో స్టేబుల్ కంపెనీస్ అండ్ బ్రాండెడ్ స్టాక్ స్లోగా పెరుగుతూనే ఉంటాయి. మనం ఒక 10 సంవత్సరాల టైం పీరియడ్ చూసుకున్నప్పుడు 10 నుంచి 50 రెట్ల రిటర్న్స్ ఇస్తూనే ఉంటాయి. అయితే నేను ఈ వీడియో ద్వారా చెప్దాం అనుకుంది పెన్నీ స్టాక్స్ కొనకూడదు లేదా మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం చూడకూడదు అని కాదు. కానీ యాక్చువల్గా మనం పెన్నీ స్టాక్స్ కానీ మల్టీ బ్యాగర్స్ కానీ ఎప్పుడు సెర్చ్ చేయాలి అంటే మార్కెట్ ఇప్పటి నుంచి ఒక బిగ్ అప్ ట్రెండ్ వస్తుంది లేదా ఇప్పటిదాకా మార్కెట్ పడిపోతూ ఇక్కడ నుంచి రివర్స్ అయి పెరగడానికి పాసిబిలిటీ ఉంది. ఇలాంటప్పుడు మనం పెన్నీ స్టాక్స్ కానీ మల్టీ బ్యాగర్స్ కానీ చూసుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే ఆల్రెడీ మార్కెట్ ఒక పీక్లో ఉందో లేకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ సైడ్ వేజ్ వెళ్తుంది లేదా మార్కెట్ పడిపోతుంది అని మనకి ఎజంప్షన్ ఉన్నప్పుడు స్టేబుల్ అండ్ బ్రాండెడ్ స్టాక్స్లో ఉండడం ద్వారా మన క్యాపిటల్ని మనం లూజ్ అవ్వకుండా ఉంటాం. అండ్ వారెన్ బఫెట్ చెప్పే వన్ ఆఫ్ ది గుడ్ సేయింగ్ ఏంటి అంటే బై ఎ గుడ్ కంపెనీ అట్ ఇట్స్ బ్యాడ్ ఫేజ్. అంటే ఏదైనా మంచి కంపెనీని దానికి బ్యాడ్ ఫేజ్ రన్ అయ్యే టైంలో కనుక మనం బై చేసుకుంటే అది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అని వారెన్ బఫెట్ చెప్తుంటాడు. సో అలాంటి కంపెనీయే ఒకటి నేను ఐడెంటిఫై చేశాను. అండ్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ కంటిన్యూస్గా ఈ షేర్స్ని కొంటూ ఉన్నారు. కానీ జనరల్ పబ్లిక్ మాత్రం అమ్మేస్తూ ఉన్నారు. ఒకసారి క్వార్టర్ ఆన్ క్వార్టర్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్స్ హోల్డింగ్స్ చూసుకుంటే డిసెంబర్ 2020లో 69.40 నుంచి లాస్ట్ క్వార్టర్లో 69.50గా కంపెనీ ప్రమోటర్స్ ఈ షేర్స్ని అక్యుములేట్ చేసుకున్నారు. ఎఫ్ఐఐస్ 5% నుంచి 12% దాకా వాళ్ళ హోల్డింగ్స్ పెంచుకున్నారు. అండ్ డిఐఐస్ కూడా 3.9% నుంచి 6.69% దాకా వీళ్ళ పర్సంటేజ్ పెంచుకున్నారు. కానీ రిటైలర్స్ మాత్రం వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఈ కంపెనీ నుంచి ఎగ్జిట్ అవుతూ ఉన్నారు. అండ్ ఈ కంపెనీ ఏంటి అంటే ఎస్బీఐ కార్డ్స్. సో జనరల్ పబ్లిక్ ఎగ్జిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ స్టాక్ ప్రైస్ లో పెద్దగా మొమెంటం లేదు. ఒకవేళ మనం లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటిదాకా ఈ స్టాక్ లో 30% రిటర్న్స్ వచ్చింది. కానీ పాస్ట్ 5 to 6 months నుంచి మనకి ఈ స్టాక్ లో ఎలాంటి మూమెంట్ లేదు. దీనివల్లనే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వేరే స్టాక్స్ అన్ని పెరిగిపోవడం చూసి ఈవెన్ దో స్టార్టింగ్ లో ఎస్బీఐ కార్డ్ మీద మంచి కన్విక్షన్ ఉన్నా కూడా ఇప్పుడు పబ్లిక్ అంతా కూడా ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు. కానీ ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్ అండ్ ప్రమోటర్ ప్లాన్ ఏంటంటే బై ఎ గుడ్ కంపెనీ అట్ ఇట్స్ బ్యాడ్ ఫేస్. నేను ఒకసారి మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క చార్ట్ చూపించాలి అని అనుకుంటున్నాను. సో మనకి చాలా సార్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ 1.5 year పాటు మూవ్ అవ్వలేదు. సో ఆ 1.5 year మూవ్ అవ్వలేదు అని చెప్పి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి కనుక మనం ఎగ్జిట్ అయ్యి ఉంటే అలాంటి టైంలో ఈ 10 సంవత్సరాల కాలంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్మోస్ట్ 10 రెట్లు పెరిగింది. అలాంటి 10 రెట్ల మూవ్మెంట్ని లేదా 10 రెట్ల మల్టీ బ్యాగర్ని మనం మిస్ అయిపోయిన వాళ్ళం అవుతాము. సో ఎప్పుడైతే ఒక కంపెనీ యొక్క ఫండమెంటల్స్ బాగున్నాయి అండ్ గ్రోత్ అనేది క్లియర్గా కనిపిస్తుందో అలాంటప్పుడు ఆ కంపెనీలో మనం ఖచ్చితంగా ఇన్వెస్టెడ్గా ఉండాలి. అండ్ అలాగే మనకి తెలుసు ఎఫ్ఐఐస్ హోల్డింగ్స్ ఎక్కడైతే పెంచుకుంటారో అది కూడా బ్రాండెడ్ షేర్స్లో లైక్ బజాజ్ ఫినాన్స్ కానివ్వచ్చు లేకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇండస్ ఇండియా బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఎఫ్ఐఐస్ యొక్క ఫేవరెట్ షేర్స్ అనమాట. ఈ ఫేవరెట్ షేర్స్ గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే ప్రతి కంపెనీ కూడా 10 నుంచి 100 రెట్ల దాకా పెరిగింది. అండ్ ఈ ఎస్బీఐ కార్డ్స్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేసిన కంటిన్యూస్ గ్రోత్ ఉంటూనే ఉంది రెవెన్యూలో. అండ్ ప్రాఫిట్లో కూడా లాస్ట్ ఇయర్ వరకు కంటిన్యూస్ గ్రోత్ ఉంటూనే ఉంది. బట్ లాస్ట్ ఇయర్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఆ ప్రాఫిట్స్ అనేవి కొంచెం తగ్గాయి అన్నమాట. అండ్ ఈ ఎస్బీఐ కార్డ్స్ చేసే బిజినెస్ క్రెడిట్ కార్డ్ బిజినెస్. క్రెడిట్ కార్డ్ బిజినెస్కి మనకి కంపెనీ చాలా బాగా గ్రో అవ్వాలి అని అనుకుంటే సింపుల్ రీజన్ ఏంటి అంటే హెల్దీ ఎన్పిఎస్ ఉండాలి. కంపెనీ యొక్క సేల్స్ పెరుగుతూ ఎప్పుడైతే ఎన్పిఎస్ 2% కానీ దానికంటే తక్కువ కానీ ఉన్నాయంటే కంపెనీ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అంతకుముందు పాస్ట్ హిస్టరీలో ఎస్బీఐ కార్డ్స్కి 2% ఎన్పిఎస్ ఉన్నాయి. బట్ లాస్ట్ ఇయర్ ఈ ఎన్పిఎస్ ఆల్మోస్ట్ నియర్ టు 5% రీచ్ అయ్యాయి. అందుకోసమనే ఇప్పుడు కంపెనీ బ్యాడ్ ఫేజ్లో ఉంది అని చెప్పి జనరల్ పబ్లిక్ ఎగ్జిట్ అవుతున్నారు. బట్ ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే దీని ఫ్యూచర్ అనేది మనకి క్లియర్గా గ్రోత్ లాగానే కనపడుతూ ఉంది. అండ్ ఈ ఎస్బీఐ కార్డ్స్లో ఇన్వెస్ట్ చేయడం కోసం అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ కంపెనీ యొక్క బ్రాండ్ అవ్వచ్చు లేకపోతే ఈ కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వచ్చిన రోజున ఆ క్యాపిటల్ సపోర్ట్ ఎస్బీఐ నుంచి కానీ లేదా గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా క్యాపిటల్ సపోర్ట్ రావడానికి
చేయడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది. అది మనకి ఈ కంపెనీకి ఇంకొక పాజిటివ్ థింగ్. అండ్ అలాగే ఇంకొక పాజిటివ్ పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఒకవేళ క్రెడిట్ కార్డు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎన్పిఎస్గా ఫామ్ అవుతున్నా సరే, అంటే కొంచెం ఎక్కువ ఎన్పిఎస్ ఫామ్ అవుతున్నా సరే, వీళ్ళకి ఫీ బేస్డ్ ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుందన్నమాట. ఆ ఫీ బేస్డ్ ఇన్కమ్ అనేది ఆల్రెడీ మన ఎస్బీఐ కార్డ్స్ కంపెనీలో 47% ఉంది. సో వీళ్ళ 47% రెవెన్యూస్ ఆల్రెడీ ఫీ బేస్డ్ నుంచి వస్తున్నాయి కాబట్టి క్లియర్ గ్రోత్ అనేది మనకి అట్లీస్ట్ ఫీ బేస్డ్ సిస్టమ్ ద్వారా రెవెన్యూస్ కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉంటాయి. అండ్ ఈ కంపెనీ చాలా హై గ్రోత్ కంపెనీ. అండ్ దీన్ని ఒకవేళ మనం సెక్టార్ యొక్క యావరేజ్తో కంపేర్ చేసుకున్నా కూడా క్రెడిట్ కార్డ్ ఇండస్ట్రీ యొక్క యావరేజ్ బిజినెస్ కంటే కూడా ఎస్బీఐ కార్డ్స్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంది. అండ్ ఇంపార్టెంట్లీ ఎస్బీఐ ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ క్రెడిట్ కార్డ్ ప్లేయర్. సో ఇలాగా అసలు మార్కెట్ని గ్రాప్ చేయడం కోసం ఎస్బీఐకి చాలా హై ఆపర్చునిటీ ఉంది. కానీ ఈ కంపెనీ కొంచెం స్ట్రగుల్ అవ్వడానికి, ఎస్పెషల్లీ షార్ట్ టర్మ్లో స్ట్రగుల్ అవ్వడానికి లేదా మిడ్ టర్మ్లో స్ట్రగుల్ అవ్వడానికి ఉన్న రీజన్స్ రెండే. ఏంటి అంటే, ఒకటి ఎన్పిఎస్. సో ఎన్పిఎస్ కనుక ఎక్కువ క్రియేట్ అయితే, అంటే ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి ఒకవేళ కస్టమర్ కనుక మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ పే చేయలేని సిచ్యువేషన్ వచ్చి పే చేయట్లేదు అని అంటే, అవి మనకి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా కన్వర్ట్ అవుతాయి. ఈ ఎన్పిఎస్ ఎప్పుడైతే పెరుగుతాయో అలాంటప్పుడు ఎస్బీఐ కార్డ్స్ అనేది టెంపరీగా స్ట్రగుల్ అవ్వచ్చు. అండ్ అలాగే ఫ్యూచర్లో మనకి కోవిడ్ స్ప్రెడ్ ఎలా ఉంటుంది అండ్ దానికి సంబంధించిన గవర్నమెంట్ పాలసీస్ ఎలా క్రియేట్ అవుతాయి అండ్ లోన్ రీస్ట్రక్చరింగ్ ద్వారా బ్యాంక్స్కి ఎంతవరకు బెనిఫిట్ అవ్వచ్చు అనే విషయాలు కూడా షార్ట్ టర్మ్లో ఈ షేర్ ప్రైస్ని కొంచెం మూమెంట్ వైజ్ స్టాప్ చేస్తాయి. అందుకనే ఇలాంటి బ్యాడ్ ఫేజ్ రన్ అవుతుంది కాబట్టి ఎస్బీఐ కార్డ్స్ అనేది 900 to 1100 రూపీస్ రీజియన్లో ఆల్మోస్ట్ ట్రక్ అయిపోయి ఉంది. కానీ ఎప్పుడైతే ఒకసారి మనకి 1140 రీజియన్ కనుక దాటి ట్రేడ్ అవుతుందో అలాంటప్పుడు ఈ స్టాక్లో మళ్ళీ ఒక 20-30% మూవ్మెంట్ రావచ్చు. ఇది మనకి సిఏజిఆర్ బేస్డ్ చూసుకున్నా సరే ఈ కంపెనీ యొక్క పాస్ట్ 3 years గ్రోత్ రేట్ అనేది 21%గా ఉన్నప్పుడు పాస్ట్ ప్రాఫిట్ అనేది 18%గా గ్రో అవుతూ ఉంది. యాక్చువల్గా ఒక హై గ్రోత్ కంపెనీకి ఉండాల్సిన క్వాలిటీ ఏంటి అంటే, ఎప్పుడైతే కంపెనీ సేల్స్ 21% గ్రో అయితే ప్రాఫిట్ అనేది మోర్ దెన్ 21% గ్రో అవ్వాలి. ఎయిదర్ లైక్ 25% లేదా 30% గ్రో అవ్వాలి. బట్ 18% ఎందుకు గ్రో అయింది అంటే, అంతకుముందు 2% ఎన్పిఎస్ ఉండేవి, బట్ ఇప్పుడు 5% ఎన్పిఎస్ ఉన్నాయి. అందుకనే ఈ కంపెనీ యొక్క ఫినాన్సింగ్ మార్జిన్స్ కూడా తగ్గిపోయాయి అనమాట. కానీ నేను చెప్పాను కదా, ఈ కంపెనీ బ్యాడ్ ఫేజ్లో ఉంది. బట్ ఎప్పుడైతే ఈ కంపెనీ గుడ్ ఫేజ్లోకి వస్తుందో అలాంటప్పుడు సేల్స్ గ్రోత్ కంటే కూడా మనకి ప్రాఫిట్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అండ్ షేర్ ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది. అండ్ ఎప్పుడైతే మార్కెట్ ఒక పీక్ సిచ్యువేషన్లో ఉందో అలాంటప్పుడు మనం స్టేబుల్ అండ్ బ్రాండెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకొని ఉంచుకోవడం మంచిది. అందుకని ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఎస్బీఐ కార్డ్స్ని ఒకసారి అనాలిసిస్ చేసుకుని మన అండర్స్టాండింగ్ ప్రకారం ఈ కంపెనీ యొక్క బిజినెస్ గ్రో అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఎస్బీఐ కార్డ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మనకి మార్కెట్ పీక్లో కూడా ఒక మంచి స్టాక్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే విధంగా ఎడ్యుకేషనల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ for watching this video.